కాంపోనెంట్స్కి వ్యాధులు డిస్కస్ చేసుకున్నాం, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. సో ఈ దేనికైనా సరే ఒక సుమారుగా 5 రకాల సిమ్టమ్స్ ఉంటాయి. నంబర్ 1 ఏంటంటే చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి. అందరికీ తెలిసిందే ఛాతీ నొప్పి అంటే ఫస్ట్ మనకు భయం వేసేది హార్ట్ అటాకా అని. గ్యాస్కి ఛాతీ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్కి గ్యాస్కి మనకు సిమిలర్గా ఇక్కడికే పెయిన్ వస్తుంది కదా సార్, దాన్ని ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? అంటే మన బేసిక్ టిప్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుందన్నమాట సడన్గా ఇక్కడ పెయిన్ వస్తే గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే హార్ట్ ప్రాబ్లమా, వెళ్ళాలా, ఎంత సీరియస్గా తీసుకోవాలి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్యాస్ ప్రాబ్లం అన్నారు కాబట్టి ముందే అది చెప్తా, దాని తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా. చాలామంది మీరు అన్నట్టు చాలా సైంటిస్టులు, ఈవెన్ డాక్టర్స్, ఈవెన్ ఫస్ట్ బైపాస్ చేసిన ఆయన కూడా ఆయన చనిపోయినప్పుడు పక్కన బెడ్ మీద యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయంట. అంటే ఆయన నొప్పి ఆయన గ్యాస్ నొప్పి అనుకున్నారు. సో మనకి రోజు వచ్చే గ్యాస్ నొప్పి ఏదో మనం వాటర్ తాగుతున్నాం, ఏదైనా తింటే తగ్గుతుంది, ఒక రకంగా ఉంది. అది ఇవాళ వేరే రకంగా ఉందనుకోండి, అది హార్ట్ అనే మనం అనుమానించాలి. సో వెరీ సింపుల్. మీకు రోజు వచ్చేదానికన్నా ఆర్ ఫ్రీక్వెంట్లీ వచ్చేదానికన్నా ఇవాళ ఏదన్నా తేడాగా అనిపిస్తే యూ షుడ్ నాట్ థింక్ ఇవాళ ఏదో గ్యాస్ వచ్చిందని. లేకపోతే మీకు ఎప్పుడు గ్యాస్ లేదు, ఇవాళ వస్తూ ఉంది, అప్పుడు కూడా యూ షుడ్ ఫస్ట్ రూల్ అవుట్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ. చాలామంది గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి హార్ట్ అటాక్తో వస్తారు మా దగ్గరికి. సో ఇది వెరీ కామన్. సో గుండె నొప్పి ఎలా ఉంటుంది? మెయిన్గా సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో ఉంటుంది. అది ఒక చిన్న ఏరియా లాగా ఉండదు. చాలామంది ఇట్లా ఏళ్ళు పెట్టి చూపిస్తారు, అలా ఉండదు, ఇలా చూపిస్తారు. క్లెంచ్ ఆఫ్ ద ఫిస్టో లేకపోతే ఈ ఏరియానో బ్రాడ్ ఏరియా. చాలామంది హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నొప్పి అనుకుంటారు. కాదు, ఇది యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఉంటుంది. బట్ ఇట్ కెన్ స్ప్రెడ్ ఆర్ ఇట్ కెన్ బి మోర్ టువర్డ్స్ ది లెఫ్ట్ ఆర్ రైట్ ఆల్సో. రేడియేట్ అవుతుంది. ఎలాగంటే ఇలా పైకి రేడియేట్ అయ్యి కొంతమందికి ఈ మెడ ఫ్రంట్ భాగంలో, బ్యాక్ కాదు. సో బ్యాక్ ఆఫ్ ద నెక్ పెయిన్ మేమేం పట్టించుకోం. ఫ్రంట్ నుంచి వెళ్ళి దవడ లోపలికి వెళ్తుంది. కొంతమందికి కొంచెం పళ్ళలాగా కూడా వెళ్ళొచ్చు. ఈ చెవు పైకే ఉండదు. సో చెవు పైకి ఉండే నొప్పి హార్ట్ది కాదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ దాకానే మ్యాక్సిమం. కింద ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే మన సుమారుగా ఎపిగాస్ట్రియం అంటారు. అంటే ఈ ఏరియా రిబ్ కేజ్ ఉంది చూడండి, ఆ సెంటర్ పాయింట్ దాకా. ఇంకా మీరు మ్యాక్సిమం తీసుకెళ్తే నాభి దాకా. నాభి కింద వచ్చే నొప్పి హార్ట్ది కాదు. సో వెరీ సింపుల్. నాభి నుంచి ఈ మధ్య లోపల కొంతమందికి రేడియేట్ అవుతుంది చేతలు హ్యాండ్స్ లోపలికి. సో లోపలేపు నుంచి రేడియేట్ అవుతుంది, బయటేపు నుంచి కాదు. సో కంటిన్యూస్లీ మెడ నొప్పి బ్యాక్ సైడ్ నుంచి ఇలా బయటేపుకి రేడియేట్ అవుతుంది అనుకోండి, అది కూడా రాత్రి పూట ఎక్కువ ఉంటాం, చాలా నెలల తరబడి ఉంటాం, అది హార్ట్ పెయిన్ కాదు, అది స్పాండిలోసిస్ నొప్పి. కానీ ఇక్కడేదో పట్టేసినట్టు ముందు లేదు, ఇవాళ పట్టేసినట్టు అయ్యి ఈ లోపలేపు లాగింది అనుకోండి, యూ షుడ్ సస్పెక్ట్ ఇట్ ఈస్ కార్డియాక్ పెయిన్. ఓకే. సో సెకండ్ థింగ్, గ్యాస్కి దీనికి డిఫరెన్స్ ఎలాగూ? మీకు మెయిన్గా ఇది పై భాగంలో ఉంటుంది. ఈ సెంటర్లో ఇక్కడ ఉందనుకోండి, అది గ్యాస్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు. కింద అనుకోండి, స్పెషల్లీ లూజ్ మోషన్స్తో, లేకపోతే సౌండ్స్ రావటం, లేకపోతే ఏదైనా ఫుడ్కి రిలేటెడ్ ఏదో బయట తిన్నారు, మీకు కొంచెం లూజ్ మోషన్లు అవుతున్నాయి, కింద భాగంలో ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ హార్ట్. కానీ పైకి వచ్చిన కొద్దికి యూ హ్యావ్ టు సస్పెక్ట్ మోర్ హార్ట్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, లేకపోతే ఇవాళ ఏదో వేరే తేడాగా ఉంది, మీరు యాంటాసిడ్ వేసుకున్నా తగ్గలేదు, డోంట్ వెయిట్ టూ లాంగ్. యూ హ్యావ్ టు టేక్ ఏ ఈసీజీ, గో టు ద కార్డియాలజిస్ట్ అండ్ షో. ఓకే. సో మెయిన్గా ఈ స్పాండిలోసిస్ నొప్పి ఒకటి, ఈ నొప్పి ఒకటి. ఇంకా చాలామందికి మస్కులర్ పెయిన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారంటే ఏళ్ళు పెట్టి చూపిస్తారు, ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని. యూజువలీ హార్ట్ నొప్పి అలా ఉండదు. కొంతమంది ఫ్యూ సెకండ్సే నొప్పి అంటారు, వచ్చి టక్మని పోతా ఉందని, అది కూడా హార్ట్ నొప్పి కాదు. హార్ట్ నొప్పి అట్లీస్ట్ ఒక 5 minutes 10 minutes ఉండాలి. హార్ట్ అటాక్ నొప్పి అంటే బై డెఫినేషన్ మోర్ దెన్ ½ an hour ఉండాలి. ఓకే. సో ఫ్లీటింగ్ అంటే ఇక్కడిక్కడ ఇలా కదులుతూ ఉంటుంది, అది హార్ట్ నొప్పి కాదు. మీ హ్యాండ్ మూవ్మెంట్తో కానీ నెక్ మూవ్మెంట్తో వచ్చే నొప్పులు హార్ట్ నొప్పులు కాదు. ఎందుకంటే దే ఆర్ లోకలైజ్ పెయిన్స్. హార్ట్ నొప్పి ఎప్పుడు రావచ్చు? మీరు బాడీ మొత్తం ఎక్కువ పని చేస్తుంది అనుకోండి, హార్ట్ ఎక్కువ పని చేయాలి టు మెయింటైన్ దట్ ఎక్స్ట్రా బ్లడ్ సప్లై. అలాంటప్పుడు నొప్పి వస్తుంది, కొంచెం నుంచుంటే తగ్గుతుంది, అది డెఫినెట్లీ యాంజైనా నొప్పి. ఓకే. సో ఇదే యాంజైనా నొప్పి మనం ఏమి చేయకుండా వస్తుంది అనుకోండి, ఇఫ్ ఇట్ లాస్ట్ మోర్ దెన్ ½ an hour, దాంతోపాటు స్పెషల్లీ చల్లని చెమటలు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటం, ఆయాసం రావటం, అలాంటప్పుడు యూ షుడ్ సస్పెక్ట్
హార్ట్ అటాక్. సో హార్ట్ నొప్పి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో చాలామందికి నడిస్తేనో ఏదో పని చేస్తే వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. దాన్ని గుండె రక్తనాళాల్లో నారోయింగ్లు సుమారుగా ఒక 70-80% కన్నా ఎక్కువ నారోయింగ్ ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు హార్ట్ కూడా ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి, అది ఆ ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్ళనివ్వదు ఆ నారోయింగ్. అలాంటప్పుడు నొప్పి వస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకున్నారనుకోండి 2-3 minutes తగ్గిపోతుంది. దాన్ని యాంజైనా అంటాం.